ఓం విశ్వాని దేవ సవితరు దురితాని పరాసువ యద్భద్రం సన్నాసువ. ఈ ఈశ్వరుని ఉన్నటువంటి ఈ 84 లక్షల రకాల జీవుల్లో మానవ జన్మ ఉత్తమమైంది. కానీ మానవుడికి జ్ఞానం నైమిత్యం. మిగతా జీవరాశుల్లో వాడికి స్వాభావికంగా పుట్టుకతోనే భగవంతుడు వేదము ద్వారానే వేరుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వేద జ్ఞానాన్ని తల్లిదండ్రుల ద్వారా, ఆచార్యుల ద్వారా, గురువుల ద్వారా పరంపరగా మన ఉత్తమ జీవన విధానం కొరకు భావ్యభారతంగా నిర్వహించడానికి మరి ఈ గురుబోధ దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని ఎవరైతే వ్యవస్థ చేశారో వారికి ధన్యవాదాలు. స్వామీజీ యొక్క ఈ శిష్యవర్గము ఈ యొక్క శుభదినం రావడం ఈ బ్రహ్మ విద్యాలయానికి ప్రారంభం చెందిన ఒక నూతన కళ గుర్తించింది. మాకు కూడా ఆత్మలో ఒక దివ్యమైన జ్ఞానాన్ని కలుగుతున్నది, ఒక ప్రేరణ భావనను కూడా కలిగిస్తున్నారు. మాకందరికీ సంతోషాన్ని కలిగించడానికి పేరు పెట్టిన ఈ వ్యవస్థ చేసిన అందరికీ ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను. అయితే ఈ కార్యక్రమాన్ని కాజీపేట వస్తున్నాయి గారు కొనసాగించవలసిగా వారిని కోరుతున్నాను. ఆషాఢ శుక్ల పౌర్ణమి నాడు జరుగుతున్నది. ఈశ్వరుని యొక్క కృప వలన మనమందరం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. దీనికి సహకరించిన బ్రహ్మచారులకు, వచ్చినటువంటి శిష్యులకు, వచ్చినటువంటి ఆచార్యులకు, పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు అర్పిస్తున్నాము. ఇప్పుడు స్వామి బ్రహ్మానంద సరస్వతి గారు ఆధీనంలో ఉన్నారు. వారికి ఈశ్వర స్థితి ప్రార్థనతో మనం ప్రారంభం కార్యక్రమం చేస్తున్నాము. ఈశ్వర స్థితి ప్రార్థన కార్యక్రమాన్ని సర్వశ్రీ ఇప్పకాయల నరసయ్య గారు, సులోచనమ్మ గారు, అన్న గారు వచ్చి ప్రార్థన చేస్తారు.
स्वस्ति पूषा असुरो ददातुना स्वस्ति द्यावा पृथिवी सुजेतुना అన్నయ్య కాళ్ళు తుడు అన్నయ్య నీ దగ్గర ఉన్న తువాలతో అన్నయ్య ఉండండి కొన్ని తల అందరం వేస్తాం దేవ పృథ్వీజం హోతారం రత్నదాతమం సనవర్తు గోమాత చూడనా అమ్మ కొంచెం కొద్దిగా స్వామీజీ గారికి గురు పూజ ఉత్సవ సందర్భంగా ఏదైనా సన్మానం చేయదలుచుకుంటే వాళ్ళకి అవకాశం ఉన్నది. ఇప్పుడు దాదాపు భజన గారు అధ్యక్షులు మీ భజన పాటిస్తారు. ఒక్కొక్కళ్ళు వెళ్ళాలి. అక్కడ నిలబడు, ఇలా అయిపోయినాక రావాలి. తర్వాత ఎవరు? తర్వాత ఇంకోరు సిద్ధం లేరాడు. కూర్చోయా తిని అక్కడ కూర్చో, అక్కడ కూర్చో. పట్టుకోండి, అదే పోతుంది. మధు, నువ్వు వచ్చినావా? అంటే గురువులను సత్కరించవలసి ఈరోజు ప్రాచీన కాలం నుండి కూడా ఇది
మనది ఇప్పుడు కొత్తగా పరంపర కాదు, ఇది ప్రాచీన పరంపర. మాతృమాన్ పితృమాన్ ఆచార్యవాన్ పురుషో వేద అంటే తండ్రి, మూడవ దేవుడు గురువు. కాబట్టి అమ్మ ఉపకారం మనందరికీ తెలుసు కదా, స్వామి ప్రతిరోజు చెప్తుంటారు కూడా, ఇక్కడ ఉపాధ్యాయులు అందరూ చెప్తుంటారు. తర్వాత నాన్న ఉపకారం తెలుసు కదా. అమ్మ నవమాసాలు కాదు 10 మాసాలు గర్భంలో మోసి జన్మనిస్తుంది తల్లి. రక్తాన్ని పాలగా మార్చుకొని పాలిస్తుంది తల్లి రక్షణ కోసం కదా. ఆ అమ్మ ఉపకారము మర్చిపోవాలి ఎప్పుడు కూడా. అదేవిధంగా నాన్న కూడా చాలా త్యాగం చేస్తాడు. అసలు అమ్మ కంటే నాన్న తక్కువేం కాదు. ఎట్లా అంటే ఒక పండుగ వచ్చింది అంటే తనకు లేకున్నా సరే, వస్త్రాలు లేకున్నా సరే, ఏది లేకున్నా సరే, తనకు చినిపోయి ఉన్నా సరే, కానీ తన సంతానం కొరకు, తన కొడుకుల కొరకు, బిడ్డల కొరకు ఎంతో కృషి చేస్తాడు. సంపాదించి డబ్బు కష్టపడి సంపాదించి తెచ్చి పిల్లలు సంతోషంగా ఉంటే ఆయన సంతోషపడతాడు తండ్రి. తండ్రి త్యాగం కూడా ఏమీ తక్కువ కాదు. ఇక ఆచార్యుడు త్యాగం చూడాలి. నువ్వు ఒక త్యాగం అంటే వీళ్ళిద్దరికంటే ఒక విధంగా చెప్పాలంటే ఎక్కువ. ఇవాళ రేపు చూడండి, పిల్లలను పాఠశాలలో పెడతారు, ఉంచుతారు, చదివిస్తుంటే ఇప్పుడు మీరు ఎంత చిన్న ఉన్నారు కదా, ఒక ఆదివారం వచ్చిందంటే అమ్మ భరించలేదు. అబ్బా ఏం లొల్లి. సోమవారం వచ్చిందంటే స్కూల్కి వెళ్ళినట్టు అబ్బా ప్రశాంతం అయిపోయింది. అంటే ఒక్క రోజు సెలవు ఉంటే తల్లి భరించలేకపోతుంది, అల్లరి. మరి గురువు గారు ఎంత భరిస్తారంటే చెప్పలేము, మాటలు చెప్పలేము. తల్లి తన గర్భంలో ఏ విధంగా తన సంతానాన్ని రక్షణ చేస్తుందో గురువు గారు ఈ గురుకులం అనేటువంటి గర్భం లోపల ఈ శిష్యులందరినీ కూడా రక్షణ చేస్తారు. అటువంటి గురువుల యొక్క రుణము జీవితం ఉన్నంత వరకు కూడా అటువంటి రుణం మనం తీర్చుకోలేము, అంత త్యాగం చేస్తారు గురువు. కాబట్టి మొన్న యజ్ఞోపవీతం ఇచ్చారు కదా మీ అందరికి. అన్నయ్య సమయం ఏమన్నా అవుతుందా? ఈ సమయమే దాని కొరకాయ. ఇక దానికి యజ్ఞోపవీతం ఇచ్చారు స్వామీజీ మొన్న మీకు అందరికి. ఉన్నాయి కదా, అందులో ఎన్ని సూత్రాలు ఉన్నాయి? 3 ఉన్నాయి. 1 2 3 ఈ ముగ్గురు యొక్క రుణాన్ని నేను ఎప్పుడు కూడా మర్చిపోను. వాళ్ళ రుణం తీర్చుకుంటా నేను అని. ఏ విధంగా వేసిండ్రంటే భుజాల మీద నుంచి వేసాను కదా. భుజం మీద ఉన్నదా లేదా అంటే మన చేతులలో మనం బరువు పడితే ఎంత పడతాం? కొంచెం పడతాం. భుజం మీద హమాలి వేసుకుంటాడు, సంచులు వేసుకుంటాడు. గుర్తుందా హమాలి ఎట్లా వస్తాడో? అంటే అంత బరువు భుజాల మీద ఉంటుంది. కాబట్టి భుజం మీద నుంచి మీ రుణాన్ని నేను తీర్చుకుంటా అనేటువంటి ఒకటి సంకల్పం చేసుకొని ఆ విధంగా మీకు యజ్ఞోపవీతము స్వామిజీ ఇచ్చారు. అంటే రుణము తల్లి తండ్రి ఆచార్యుల రుణం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు, రుణం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అంటే వాళ్ళ రుణం అంటే ఏంటంటే వాళ్ళు చెప్పిన మాటలు వినాలి, ఆచరించాలి, అదేవిధంగా జీవితం లోపల నడుచుకోవాలి. ఆచరించడం అయితే చెప్పినటువంటి మాటలు, ఇక్కడ గురువు గారు చెప్పినటువంటి మాటలు అమూల్యం. దానికి ఏం మూల్యం కట్టలేము కదా. ఒక బడి లోపల ఒక ఉపాధ్యాయుడు చదువు చెప్తున్నాడంటే ఆయన నెల జీతం ఉంటుంది, మీరు ఫీజులు కట్టుకుంటారు. పెట్టి మంచి విద్వాంసులు కావాలి, పండితులు కావాలి, దేశభక్తులు కావాలి, మహాపురుషులు కావాలి. కానీ ఆ విధంగా మీరు ఇక్కడ ఉండి మంచి విద్యను అభ్యసించి మంచి వైదిక ధర్మ రక్షణ మీరు చేయాలి. గురువులకు గురువు స్వామి దయానందుడు, ఆయన గురువు విరజానందుడు. మనము స్వామి దయానందుని యొక్క శిష్యులల్లా మనకు పరిచయము మన ముందు ఉన్నటువంటి వారు స్వామీజీ. స్వామిని చూస్తే దయానందుని చూసినట్టే మనం. ఎందుకంటే అప్పుడు మనము ఆ కాలం లోపల మనం లేవు, పుట్టలేదు కదా. స్వామి దయానందుని చూడాలి అనుకుంటే ఇప్పుడు మనకు కనబడాడు. కాబట్టి స్వామిజీ యొక్క జీవితం మొత్తము
వైదిక ధర్మం కొరకు నిలిచిండ్రు. కాబట్టి స్వామి చెప్పిన మాటలు చాలా శ్రద్ధగా వినండి. మంచిగా విద్వాంసులు పండితులు గండి. ఇప్పుడు ఒక భజన మేము ఉంచుతాను. ఇది మహర్షి నాటిన బీజము భోజము, వేదాల ప్రవిమల తేజము, మా దివ్యార్య సమాజము. ఇది మహర్షి నాటిన బీజము భోజము, లోకమంత మా ఇల్లు, లోకులంత మా వాళ్ళు, ఏకము మాలో భావము, మానవతయే మా మతము, పరుల హితమే మా పదము, వేద ధర్మమే మా ధర్మము, సహజీవనము సమభావనము మా జీవన ధ్యేయము. ఇది మహర్షి నాటిన బీజము భూజము, వేదాల ప్రవిమల తేజము, వేద నీతి కోవిదుడు, సత్య మార్గదర్శకుడు, వేద నీతి కోవిదుడు, సత్య మార్గదర్శకుడు, దయానంద మౌని చంద్రుడు, అతడే మాకు ప్రేరకుడు, అతడే మార్గదర్శకుడు, అతడే మాకు నిజ ఆచార్యుడు. పావనమగు పరమము, ఇది మహర్షి నాటిన బీజము, వేదాల ప్రవిమల తేజము. ఎంత ఘనులైతేనేమి, ఎవరు చెప్పితేనేమి, చెప్పింది అప్పుడే ఒప్పము, విన్నదాన్ని తరికించి మంచి చెడు విచారించి, సత్యమైతేనే గ్రహింతుము, దృష్టిగా ఏది నమ్మము, మేము బుద్ధితో యోచిస్తాము, దృష్టిగా ఏది నమ్మము, మేము బుద్ధితో యోచిస్తాము. ఇది మహర్షి నాటిన బీజము భూజము, వేదాల ప్రవిమల తేజము. రండి ఓ సుజనుల్లారా, రండి ఓ సుగుణుల్లారా, రండి ఓ సుజనుల్లారా, రండి ఓ సుగుణుల్లారా, రండి వేద ధర్మము తెలియుడి, లెండి ఓ యువకుల్లారా, లెండి ఓ యువతుల్లారా, లెండి ఓ యువకుల్లారా, లెండి ఓ యువతుల్లారా, లెండి ఆర్య సంస్కృతి నెరుగుడి, నిజమును గనుడి.